పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా కూడా మీ సజీవ లెక్కలో ఉంచారు. ఇందుని బట్టి మీకే వందనాలు. ఈరోజు మరి వాతావరణం సరిగా లేకపోయినా తండ్రి, ఈ యొక్క కూడికను మరి ఇలా జరుపుకోవడానికి ఈ విధంగా కృప చూపిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. మరి 2 రోజులు కూడా సక్రమంగా జరిగాయి, మీకు మహింకరంగా జరిగాయని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభువా. మంచి వాతావరణాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మనం 2 రోజుల మట్టి పాపం గురించి, ఆ పాపం వల్ల వచ్చే పరిణామం గురించి, అలాగే ఏదైనా తోటలో ఆదాము అవ్వలో తప్పు చేసినప్పుడు ఆ పాపం అనేది లోకానికి వచ్చింది. ఆ విషయాల ద్వారాగా మనం ఆ విషయాలను 2 రోజుల మట్టి వింటూ ఉన్నాం. ఆ పాపం అనేది ఎంత భయంకరమైందంటే ఒక మనిషిని దేవుడి నుండి దూరం చేస్తుంది. అలాగే దూరం చేయడమే కాకుండా శాశ్వతంగా దేవుడి నుండే కాకుండా లైఫ్ లాంగ్ మనం ఒక భయంకరమైనటువంటి వేతన పడే స్థలానికి వెళ్తాం. ఈ లోకంలో ఉన్నప్పుడు అది మనకైతే చాలా స్మూత్గా, సింపుల్గా ఉంటుంది. పాపం అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే చాలా ఆతృతగా, అది ఉంటే చాలా అందంగా కనిపించింది. మనిషి కూడా చాలా అందంగా కనిపిస్తాడు. అంటే ఏంటి అని అడిగితే దానికి నేను ఏమీ నాలో లేదు అన్న భావనతో ఉంటారు కొంతమంది. నాలో పాపం అయితే లేదు అన్నట్టుగా ఉంటారు. ఒకవేళ క్రైస్తవేతరుల్ని మనం వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్పే సమాధానం ఏంటంటే, నేను చాలా మంచి పనులు చేస్తున్నాను కదా, నేను అనేకమైన కార్యాలు చేస్తున్నా, అనేకమైన ఫండ్స్ డొనేషన్ చేస్తున్నా, పేదలకు ఆహారం పెడుతున్నా, అన్నదానం చేస్తున్నా, లేని వాడికి ప్రోత్సహిస్తున్నా, నేను చేసేది మంచే కదా అని అంటారు. ఆ మంచి ఎప్పుడైనా దేవుని దగ్గరికి మంచిగా అనిపించిద్దా? ఆ మంచి అనేది బైబిల్కి మంచిగా సూటబుల్ అయిద్దా? ఎట్టి పరిస్థితుల్లో అవదు. అది ఆ మంచి ఓన్లీ జస్ట్ ఈ సమాజం వరకే ఉపయోగపడుద్ది. ఆ మంచి అనేది అది కూడా ఒక మనిషి స్వలాభం కోసం, అలాగే మనిషికి ఏదో ఉందని ఆశతో, ఏదో కావాలని దాన్ని చేస్తూ ఉంటాడు. మనిషికి ఏది కూడా లాభం లేనిదే ఈ లోకంలో ఏ పని చేయడు. ఏదైనా సరే, ఇప్పుడు డబ్బే కాదు కానీ ఏదైనా ఒక పేరు రావాలన్నా ఆ వర్క్ అనేది చేస్తాడు కన్ఫామ్గా. ఒక మంచి పని చేయాలంటే ఏదో ఒక పని వాడు ఏదో ఒకటి చెప్పుకుంటాడు లాస్ట్లో ఇలా చెప్పాను కాబట్టి, ఇలా చేశాను కాబట్టి, జస్ట్ నా పేరు గుర్తింపు కోసమని కొంతమంది చెప్పుకుంటారు. నా పేరు తరతరాలుగా నన్ను గురించి చెప్పుకోవాలని చాలామంది అనుకుంటారు. మనకి ఎగ్జాంపుల్గా తెలియాలంటే టాటా ఆయన ఉన్నాడు కదా, ఇండస్ట్రీకి చనిపోయాడు రీసెంట్గా, రతన్ టాటా గారు. ఆయన బతుకున్నప్పుడు ఏమైనా తెలిసిందో మనకి? ఏం తెలియదు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆయన గురించి ఎన్ని విషయాలు ఎన్నిగా ప్రోత్సహించాడా అనేది తెలిసింది. ఇండియాకి ఎంత డొనేషన్ ఇచ్చాడా అంటే ఆయన చేసే సేవలలో, ఆయన చేసే బిజినెస్లో కానీ పేదలకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. ఆ హెల్పింగ్ అనేది ఎప్పుడు తెలిసింది? ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. అలాగే ఒక పేరు కావాలని చాలామంది సమాజంలో కోరుకుంటారు. మంచి అనేది దేవుని దగ్గర ఆ మంచి ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మరి మంచి అనేది ఏంటి? మంచి అనేది బైబిల్లో మాత్రమే ఉంది. ఒక క్రైస్తవుడు చూపించేదే మంచి.
ఒక క్రైస్తవుడు చూపించేదే సేవ, దానినే మంచి అని అంటారు. అలాగే మనం ఆలోచిస్తే ఈరోజు ఒక మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నలోకి తీసుకువెళ్ళి దాంట్లోనే వాక్య సందేశాన్ని మనం విందాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, అందరూ తీయండి ఒకసారి. 11వ వచనం ఒకసారి చూడండి. చాలండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ స్టేట్మెంట్ పౌలు గారు ఎందుకు వేస్తున్నాడు? ఏ ఉద్దేశంతో వేస్తున్నాడు? ఆల్రెడీ సమాజంలో మనం చూసుకున్నాం కదా, ఏ పని అయినా చేసినా కానీ దానికి ఏదో ఒకటి కావాలని ఆశతో చేస్తూ ఉంటారు. మరి అలాంటిది బైబిల్లో చాలామంది నీతిమంతులు మన కంటికి కనిపిస్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో లిస్టు మొత్తం ఉంది వారి గురించి. వాళ్ళ లిస్టు మొత్తం ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ పౌలు గారితోనే సేమ్ ఇలాగ రాయించాడు అంటే ఏదో ఉంది. నీతిమంతుడు ఒక్కడో లేడనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆల్రెడీ ఈ విషయాలని పాత నిబంధనలో కోట్ చేసి ఉంటారు గ్యారంటీగా. పాత నిబంధనలు ఎక్కడ కోట్ చేశారు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో తీమాకండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో, 53వ అధ్యాయంలో, అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో ఈ విషయాలను కోట్ చేసి చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని చెప్పి 23వ వచనం ఒకసారి చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు అనుగ్రహించే కృప, దేవుడు అనుగ్రహించే ప్రేమ పొందలేకపోతున్నారండి. ఇప్పుడు వరకే పాత నిబంధనలో చాలామందిని చూసాం కదా. అబ్రహాం చూసాం, నోవాహుని చూసాం, అంతకుముందున్న భక్తులను చూసాం. తర్వాత నోవాహు నుండి స్టార్ట్ చేస్తే నీతిమంతుల లిస్టులో ఆయన ఉన్నాడు ఫస్ట్. ఆయన నుండి చూసుకుంటే చాలామంది భక్తులు ఉన్నారు కదా. యోసేపుని చూసాం, యాకోబు గారిని చూసాం, ఇస్సాకు గారిని చూసాం. ఇలా భక్తులందరిని మనం చూస్తే వీళ్ళందరూ నీతిమంతులే. మోషే గారిని చూసాం, యెహోషువ గారిని చూసాం. ఈ లిస్ట్ అంతా మరి ఏమైపోవాలి? ఇక్కడ పౌలు చెప్పిన స్టేట్మెంట్కి వీళ్ళందరూ ఏమైపోవాలి మరి? వీళ్ళందరూ నీతిమంతుల లిస్టులో ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మంచిగా బతికినటువంటి మనుషులు, దేవుని కోసం మంచిగా బ్రతికినటువంటి జనాలు. మరి వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి మంచి ఏమైపోవాలి? పౌలు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఇచ్చుంటాడు? పౌలు గారు ఏ ఉద్దేశంతో ఇచ్చుంటాడు? వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడా? లేకపోతే వీళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరినో చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చాడా అనేది ఒకసారి ఆలోచించాలి. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరికన్నా చెప్పాలన్న ఉద్దేశంతో ఇచ్చాడా అన్నది. వాస్తవంగా ఆలోచిస్తే బైబిల్లో నీతిమంతుడు లేడు అని బైబిల్ చెబుతుంది. అదే ఇక్కడ పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని చెబుతున్నాడు. ఒక్కడనూ లేడంటే అబ్రహాం గారు కూడా లేడా? నోవాహు కూడా లేడా? ఇస్సాకు కూడా లేడా? మోషే కూడా లేడా అన్న ఆలోచన మనకు రావాలి. అంతేనా కాదా? పక్కగా రావాల్సిందేనా? మరి వాళ్ళందరూ లేరే అంటే మరి ఎందుకు ఇలా అన్నాడు పౌలు గారు? ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తే ఏదైనా సింపుల్గా వచ్చింది. ఆలోచనలో పెట్టాలి. ఎందుకని? వాళ్ళందరూ ఉద్దేశాన్ని వాళ్ళు ఆల్రెడీ నీతితో భక్తితో బ్రతికినటువంటి వాళ్ళు కదా.
అబ్రహాం గారు విశ్వాసాన్ని చూసుకుంటే హైలైట్ కదా. అబ్రహాం గారు అసలు ఏదో తెలియనటువంటి ఆ కాలంలో దేవుడు ఒకసారి స్వరం వినంగానే నిరీక్షణ లేని కాలంలోనే నిరీక్షణగా నమ్మేశాడు. ఆయన ఊరు వదిలేసి వచ్చేసాడు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు సమాజానికి? ఏం చెప్పాలంటే అసలు వాస్తవంగా మనం ఆలోచిస్తే బైబిల్లో నీతిమంతులు అనేవాళ్ళు లేరు. బైబిల్లో పౌలు ఇంటెన్షన్ గురించి చెబుతున్నా నేను. పౌలు ఇక్కడ మాట్లాడిన ప్రస్తావన గురించి చెబుతున్నా. ఇక్కడ నీతిమంతుడు ఒక్కడోను లేడనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఒక్కడోను లేడంటే వాస్తవంగా అది ఒక్కడు కూడా లేడు. కానీ ఒకే ఒక అతను ఉన్నాడు. ఒకే ఒక అతను ఉన్నాడు. అతనే యేసుక్రీస్తు కదండి. అతనే ఆదాము గారు. ఆదాము గారు స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు చెప్పండి? పాపం ఈ లోకానికి రాకముందు 3వ అధ్యాయంలో పాపం ఎంటర్ అవ్వకముందు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఆయన ఒకడే నీతిమంతుడు. అప్పుడు పాపం లోకంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పాపంలో ఆదాము గారు పడిపోయాడు, అవ్వమ్మ పడిపోయింది. ఆల్రెడీ ఆ పాపం ద్వారా వచ్చే పిల్లలు కూడా సహితము పాపంలో జీవించడం జరిగింది. తీసుకుంటాం. ఈ ఇంటెన్షన్ చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారి ఉద్దేశం అది. అక్కడ ఆదాము గారి దగ్గర తప్పు జరిగింది. ఆదాము గారి దగ్గర తప్పు జరగక ముందల జరిగినటువంటి ప్రస్తావన ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఒక్కడోను లేడు అంటే తప్పు జరిగినటువంటి తర్వాత ఆల్రెడీ ఆదాము గారు కూడా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు పాపిగా మారిపోయాడు కదా ఆ 3వ అధ్యాయంలో. మరి అలాంటప్పుడు ఆ నీతిని కూడా కోల్పోయాడు అక్కడ. అందుకని పౌలు గారు ఇక్కడ ఇంటెన్షన్గా మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అని మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశంలో మనం ఆలోచిస్తే చాలామంది ప్రవక్తలు కానీ భక్తులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల గురించి స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నారు. వాళ్ళ జీవితాల గురించి చెప్పుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు క్యారెక్టర్ గురించి చెప్పుకున్నారు. పౌలు గారు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన జీవితం గురించి చెబుతూనే ఉన్నాడు. నేను హింసకుడిని, దోషకుడిని, అసలు నాలో మంచి లేదని చెప్తాడు. అలా చెప్పుకున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఒక రెఫరెన్స్ చూద్దాం చూడండి. పాత నిబంధనలోనే యెషయా గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మా నీతి క్రియలు అన్నీ మురికి గొడ్డల వలెను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుపోవునట్లు మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. ఇక్కడ ఎవరు మాట్లాడేది? భక్తుడు మాట్లాడుతున్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డలాగా ఉన్నాయి దేవుడి దగ్గర. అలాంటప్పుడు ఎలా నీతిమంతులు అవుతారు? అవలేరు. మరి నీతిమంతులు ఎలా అయ్యారు? నీతిమంతులు ఎలా అయ్యారు? నోవాహు నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఆయన ప్రమేయం ఏమీ లేదు. నోవాహు గారిది ఏం ప్రమేయం ఏమీ లేదు. దేవుడే అక్కడ ఎన్నుకున్నాడు. దేవుడే ఎన్నుకొని ఆ జనాలలో ఆయనే చక్కగా ఉన్నాడు, ఆయనే నీతిగా ఉన్నాడు, దేవుడి దృష్టిలో కొద్దిగా మంచిగా ఉన్నాడు అని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నోవాహు గారిది ఎటువంటిది లేదు. ఆయన ప్రమేయమే లేదు. దేవుడిదే మొత్తం ఉంది. దేవుడిదే సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఆయనదే మొత్తం ఉంది. ఆయన సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఉంది. అలా సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఉంది. కానీ ఒరిజినల్గా మనం ఆలోచిస్తే ఆదాము దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపులే కదా.
పాపంతోనే బ్రతుకుతున్నాం, పాపంతోనే జీవిస్తున్నాం అందరం. ఆ పాపం, ఆ సిన్ అనేది అలాగే ఉండిపోయింది. మన పుట్టుకతో వచ్చే ఆ సిన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఆదాం దగ్గర నుండి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. అలాంటప్పుడు ఎలా నీతిమంతులు అవుతారు? అవలేరు. అలాంటప్పుడు దేవుడు మాత్రమే ఎన్నుకోవాలి ఆ వ్యక్తిని. దేవుడు మాత్రమే దర్శించి ఆయన ఎన్నుకుంటేనే అతడు నీతిమంతుడు అవుతాడు. అంతేనే కానీ నేను నీతిమంతుడిని, నేను మంచోడిని అని స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అక్కడ చెల్లదు. ఆ ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఆ ఉద్దేశాన్ని, ఆ ఇంటెన్షన్ని ఆదాము దగ్గర ఉన్న ఇంటెన్షన్ మాట్లాడుతున్నాడు. ఆదాము గారి దగ్గర జరిగిన తప్పును గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు లేడంటే, ఒక్కడో లేడంటే మరి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి? దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషులు. దేవుడే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడే, వాళ్ళదేమీ లేదు, దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు నీతిగా బ్రతికారు ఆ కాలంలో, అంతే. కానీ వాస్తవంగా ఆలోచించండి ఒకసారి. వాస్తవంగా ఆలోచిస్తే దేవుడు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? లేవు. దేవుడు కోరుకున్నటువంటి జీవితం వాళ్ళ దగ్గర ఉందా? లేదు. లేకపోయినా కానీ ఎన్నుకున్నాడు వాళ్ళని. లేకపోయినా ఎన్నుకున్నాడు. అలాగే ఇజ్రాయెల్ జనాంగానే చూడండి ఒకసారి. వాళ్ళదేమన్నా ఎన్నిసార్లు తప్పులు చేస్తారు, ఎన్నిసార్లు దేవుణ్ణి తిడతా ఉంటారు, ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానిస్తారు, ఎన్నిసార్లు భయంకరమైనటువంటి కార్యాలకు చోటిస్తారు. చాలా దేవుడికి ఎన్నోసార్లు తప్పుల మీద తప్పులు చేసి శిక్షలో కొని తెచ్చుకుంటారు. అటువంటి కాలంలో కూడా వాళ్ళ ప్రమేయం ఏం కాదు. అక్కడ దేవుడు ఒక అతనికి వాగ్దానం చేశాడు. దేవుడు ఒక అతనికి వాగ్దానం చేశాడు కాబట్టే ఆ వాగ్దానాన్ని గుర్తుంచుకొని కానాను వరకు నడిపించాడు. కానాను వరకు నడిపించాడు. ఒకసారి మళ్ళీ చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి మళ్ళీ. పనికి మాలిన వారై ఉన్నారు, మేలు చేయవాడు ఒక్కడ కూడా లేడు అని చెబుతున్నాడు దేవుడు. పాత నిబంధనలో చూస్తే ఈ రెఫరెన్స్లు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఒక్కడ కూడా లేడని చెబుతున్నాడు అక్కడ. పాపం చేయకుండా, అసలు పాపాన్ని మానకుండా ఒక్కడ కూడా లేడని చెబుతున్నాడు. పాపం చేయకుండా ఒక్క నీతిమంతుడు లేడు, ఒక్క మంచివాడు లేడు. సమాజంలో ఎక్కడ చూద్దామన్నా పాపంతోనే బతుకుతున్నారు, నా కళ్ళకు కాపాడుతున్నారు అని చెబుతున్నాడు దేవుడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 1 నుండి ఒకసారి చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుగువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఎక్కడన్నా కాపాడతారేమోనని దేవుడే పరిశీలించి చూస్తున్నాడు. ఒకడన్నా దొరుకుతాడా? ఒకడన్నా కనపడతాడా కంటికి? ఒకడన్నా మంచిగా కాపాడతాడా అని అంటే ఒక్కడు కూడా కాపాడతలా. ఒక్కడు కూడా కాపాడ్డావు. ఎందుకని? ఒక్కడు కూడా కాపాడ్డావు. ఎందుకంటే ఆదాము ద్వారా ప్రపంచాన్నే పాపం ఏలేసేస్తుంది. ఆ పాపం ఏలినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ పాపం యాడ్ అయిపోతుంది. డబ్బులు బ్యాంకులో క్రెడిట్ అయినట్టు ప్రతి ఒక్కటి క్రెడిట్ అయిపోతుంది అకౌంట్లో. అలా క్రెడిట్ అయిపోయిన తర్వాత అది రావటమే కానీ పోవటం లేదు. అది పోవాలంటే దేవుడి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడు అనుకున్నది మనం చేయాలి. ఆ కాలంలో అలా కంటిన్యూ అవుతున్నప్పుడు దేవుడు చూసినప్పుడు ఒక్కడు కూడా కనపడకపోగా సమాజం అంతా
భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో బ్రతుకుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి కార్యాలు చేసుకుంటా, ఆ పాపపు క్రియలు చేసుకుంటా, సాతానుగాడికి ఇచ్చే పనులలో బిజీ అయిపోయి ఉంటూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి మంచి పనులు చేయడానికి ఎక్కడ ఉందో ఛాన్స్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఒక వ్యక్తి, దేవుడిని నమ్మనటువంటి వ్యక్తి ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి ఏంటి? బైబిల్ దృష్టికి మంచే కాదు, అది దేవుడి దృష్టికి మంచి కూడా కాదు. ఏదో సమాజంలో కొద్దిగా పేరు తెచ్చుకోవడానికో, లేకపోతే ఆ పేరును బట్టి, లేకపోతే ఆ పలుకుబడిని బట్టి కొన్ని తరాలు చెప్పుకోవడానికో చేస్తారే కానీ ఆయన ఏ స్వలాభం లేకుండా, ఏది లేకుండా మాత్రం ఏ పని చేయడు. ఎక్కడైనా గమనించండి, మీరు ఎక్కడైనా చూడండి. ఆ మంచి దేవుడి దగ్గరికి మాత్రం తీసుకెళ్ళలేదు. మంచిది కూడా చేయలేం. సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో మాత్రమే మంచిగా కాపాడతాం. అది దేవుడి దృష్టిలో మంచిగా మనం కనబడలేం. ఆల్రెడీ సిన్ అనేది మన లోపల ఉండి మన మంచి కార్యాలు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? మన ఆల్రెడీ ఆదాము ద్వారా వచ్చిన పాపం మనలో ఉంది. అది ఉండి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అది తీసివేసుకొని అప్పుడు చేస్తే అది మంచి పని. అది తీసివేసుకోవాలంటే, అది పోవాలంటే ధర్మశాస్త్రాలను పెట్టాడు దేవుడు. ఆజ్ఞలను ఫాలో అవ్వాలని చెప్పాడు. ఆజ్ఞలను ఫాలో అయినా కానీ ఆ అన్ని ఆజ్ఞలు చేయాలన్నా చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని ఆజ్ఞలు ఒక్కట చేయకపోయినా మిస్టేక్ అయిపోతుంది. ఒక 10 చేసిన 10లో ఇంకో 11ది చేయకుండా ఉంటే 10 మొత్తం కూలిపోతుంది, కింద నుండి పడిపోతుంది. బిల్డింగ్ మేడ కట్టేసేసాం పైదాకా, కిందది పిల్లర్లు పడగొడితే పైనుండి మొత్తం కుప్పకూలిపోతుంది. అలా అయింది మొత్తం సిచ్యువేషన్. అలా చేసుకుంటూ వచ్చారు భక్తులంతా. అంతేగాని వాళ్ళ దగ్గర అయితే ఒరిజినల్గా దేవుడు అనుకున్న నియమాలతో ఉన్నటువంటి వ్యక్తులు అయితే లేరు. అసలు నీతిమంతుడు అంటే ఏంటి? అసలు ఆ పదానికి ఏం చెబుతుంది? ఆ పదం దేవుడి దగ్గర అసలు ఏం చూపిస్తుంది? నీతిమంతుడు అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు? నీతిమంతుడు అంటే సమీపింపరాని తేజస్సు ఉంది కదా తిమోతి మనం ఆల్రెడీ పత్రికల్లో. ఆ సమీపించరాని తేజస్సులో దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన దగ్గర నుంచొని అర్హత కలిగి నుంచున్న వాడే నీతిమంతుడు. ఆయన దగ్గర అర్హత సంపాదించి అర్హత కలిగి నుంచున్న వాడే నీతిమంతుడు అవుతాడు. అటువంటి వారిని నీతిమంతులు అంటారు. మరి అలా అర్హత సంపాదించినటువంటి వాళ్ళు ఎవరున్నారు పాత నిబంధనలో? అటువంటి అర్హత సంపాదించినటువంటి వాళ్ళు ఎవరున్నారు పాత నిబంధనలో? ఇదిగో ఎవరు ప్రమేయం లేకుండా, ఇదిగో నేను అర్హత సంపాదించా, ఇదిగో దేవుని ఎదుటి నుంచున్నా, ఆజ్ఞలన్నీ ఫాలో అయ్యా, ఇదిగో దేవుని ఎదుటి నుంచున్నా అని చెప్పుకోగలిగేటువంటి వాడు ఎవరున్నారు? ఎవరూ లేరు. దేవుడు ఆల్రెడీ ఆయన్ని ప్రేరేపించి ఆయన లేవనెత్తితే తప్ప ఎవరు కూడా అలా లేరు. చూడండి, మన బైబిల్ మొత్తం చూస్తే అలాగే ఉంది. బైబిల్ మొత్తం చూస్తే అలాగే మనకు కనిపిస్తుంది. బైబిల్ మొత్తం చూస్తే మనకి అలాగే చూపిస్తుంది వాక్యం. మరి యేసుక్రీస్తు వచ్చిందాకా కూడా లేదయ్యా అంటే, యేసుక్రీస్తు వచ్చిందాకా లేదు. అప్పుడు దాకా కొద్దిగా ప్రొసీజర్ నడిచింది, కానీ అప్పుడు దాకా కొంతమంది భక్తుల ద్వారా దేవుడు ఎన్నుకొని, వాళ్ళది ప్రమేయం లేకుండా ఆయన ఎన్నుకొని క్రీస్తు వరకు నడిపించాడు. కానీ వాళ్ళదంటూ నేను స్టాండర్డ్గా దేవుడి దగ్గర నుంచున్నా, అర్హత సంపాదించి నుంచున్నా అని చెప్పుకున్నటువంటి వాడు ఎవరు లేరు. అదే పౌలు స్టేట్మెంట్, అదే పౌలు గారి స్టేట్మెంట్. నీతిమంతుడు లేడు, ఒక్కడోనూ లేడంటే దేవుడి ఎదుట అర్హత కలిగి సంపాదించుకొని నుంచున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. స్టార్టింగ్లో ఆదాము ఉన్నాడు, పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత అతను కూడా కోల్పోయాడు. ఆ కోల్పోయిన తర్వాత ఇక ప్రపంచంలో ఇంకెవరూ లేరు. అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మాత్రమే ఇప్పుడు వచ్చింది. దేవుడి ఎదుట నీతిమంతుడిగా నిలబడే పొజిషను ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే ప్రతి వ్యక్తికి వచ్చింది.
యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడి కోసం పాపం కోసం ఆ సిన్ను, దావీదు నుండి వచ్చే, ఆదాము నుండి వచ్చే సిన్ను, ఆల్రెడీ పూర్వీకుల నుండి వచ్చే సిన్ను మొత్తం కూడా టోటల్గా ఆయన మీద వేసుకొని అది తీసివేసి దానికి రుణం చెల్లించి, ఆ రుణం చెల్లించా, అప్పు తీరిపోయింది, బాకీ తీరిపోయిందని చెప్పుకుంటాడు సిలువలో యేసుక్రీస్తు వారు. సమాప్తమైనదనంటే ఏంటనుకుంటున్నారు? లాస్ట్ మాట సమాప్తమైందంటే రుణం తీరిపోయింది, నేను బాకీ చెల్లించేశా, ఇక దానితో పొత్తు లేదు అని చెబుతాడు. దానితో పొత్తు లేదు, పాపంతో ఇక పొత్తు లేదు. మరి దేనితో ఉంది? యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నమ్మితేనే, విశ్వసించి నమ్మితేనే నీతిమంతుడు అవుతాడు. విశ్వసించి ఆయన కార్చిన రక్తాన్ని గ్రహించి ఆ సిలువని జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా పాపాల కొరకు చనిపోయాడని విశ్వసిస్తేనే అతడు నీతిమంతుడు అవుతాడు. ఒకసారి చూడండి, 2-3 విషయాలు రెఫరెన్సులు చూసుకొని నేను ముగించేస్తా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనం చూడండి. సమాధానపరిచిన ఎడల అంతేకాదు పొంది ఉన్నాము. ఆయన ద్వారాగే దేవుడి దగ్గర నుంచునే అర్హత వచ్చింది మనకి. ఆయన ద్వారాగే దేవుడి దగ్గర అర్హత సంపాదించాం నుంచోవడానికి. ఆయన ద్వారాగే నీతిమంతుడు అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. ఆయన ద్వారాగే నీతిమంతుడు లిస్టులో జాయిన్ అవ్వడానికి, దేవుని ఎదుట నిలబడడానికి మనం అర్హత సంపాదించాం. ఆయన లేకపోతే లేదు, ఆయన లేకపోతే లేదు, ఆయన రక్తం కార్చకపోతే లేదు, ఆయన అసలు భూమి మీద రాకపోతే లేదు, అసలు ఏది లేదు. దేవుడితో అసలు మనకు పొంతనే లేదు. ఆయన ఎక్కడో ఉంటాడు, మనం ఇంకా కిందే భూమి మీదే ఉంటాం. కానీ ఆయనే ఒక మెట్టు దిగి వచ్చాడు మన దగ్గరికి. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి వచ్చి మనలో కూడా వంటి వాడైపోయాడు. అయ్యి మన అవసరాలను ఎరిగిన దేవుడు, మన గురించి బాగుగా తెలుసుకున్న దేవుడు, మన గురించి ఏంటో ఆయనకు బాగా తెలుసు. 5వ అధ్యాయము అదే రోమపత్రిక 14వ వచనం ఒకసారి చూడండి. మరణమేలెను ఆదాము రాబోవానికి గుర్తయి ఉన్నాడు. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేట్లేదు. ఎట్లనగా అవిదే అపరాధము వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృప చేతనే అనేకులను విస్తరించెను. చాలండి. 19 చూడండి ఒకసారి. చేయబడుదురు. చాలండి. ఒక అవిధేయత వలన, ఆదాం చేసిన తప్పు వల్ల అందరూ పాపుగా మారిపోయారు. అలాగే యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం వల్ల అందరూ పరిశుద్ధులుగా మారిపోయారు అని చెబుతున్నాడు పౌలు గారు. మారతారు, ఆయన విశ్వసిస్తే మారతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఇది చూసుకొని ముగించుకుందాం. 15:22 ఒకసారి చూడండి. చాలండి. ఆదాము వలన అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో, ఆదాముని బట్టి అందరూ చచ్చిపోతున్నారు, అందరూ చనిపోయారు. అలాగే
యేసుక్రీస్తు వాళ్ళందరూ బ్రతుకుచూ ఉన్నారు, బ్రతికింపబడుచున్నారు. ఆయన ద్వారాగా దేవుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఆయన ద్వారాగా దేవుడు ఉండే స్థానానికి మనం వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఆయన ద్వారాగా నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం వచ్చింది. ఆయన ద్వారాగా పాపంతో ఉన్న మనము పరిశుద్ధులుగా మారడానికి ఛాన్స్ వచ్చింది. అదే యేసుక్రీస్తు వారి కృప. మనం చేసింది ఏం లేదు, దీంట్లో మనం చేసింది ఏం కార్యం లేదు. ఆయనే చేశాడు మొత్తం, ఆయనదే మొత్తం. మనది ఏది లేదు కాబట్టి మనం చేయలేము కూడా. ఆల్రెడీ మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆయన చేసిందే మొత్తం. సో నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడంటే మనం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే, ఆదాము దగ్గర నుండి ప్రతి ఒక్కరం పాపులుగా అయిపోయాం, యేసుక్రీస్తు వరకు కూడా. ఆ స్టేట్మెంట్లో నేను అర్హత సాధించా, ఎవరు ప్రమేయం లేకుండా నేను దేవుని ఎదుట నుంచున్నా అని చెప్పుకునే ఒక భక్తుడు ఒక్కడు కూడా లేడు. ఒక భక్తుడు ఒక్కడు కూడా లేడు. నోవాహుని చూసుకున్న, అబ్రహాం చూసుకున్న, ఎవరిని చూసుకున్నా సరే, ఆల్రెడీ పాత నిబంధనలు చూసాం కదా, వాళ్ళ నీతి క్రియలు మురికి గుడ్డల్లా ఉన్నాయని చెప్పాడు యెషయా భక్తుడు. అలాగే ఒరిజినాలిటీగా మనం పాత నిబంధనలు వాళ్ళే అలా స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారాగా మనం పూర్తిగా నీతిమంతులయ్యే ఛాన్స్ వచ్చింది. నీతిమంతులు అయిపోయాం, పరిశుద్ధులం అయిపోతున్నాం. అలా యేసును అంగీకరించినటువంటి వాడికి ఏ శిక్ష విధి లేదు. అంగీకరించినటువంటి వాడికి రెండో రాకల్లో భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. గ్రహించండి, గమనించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని కొన్ని విషయాలు మేము ఆలోచించాం ప్రభువా. దీన్ని బట్టి మీకే వందనాలు. వాస్తవంగా ఆలోచిస్తే మొదట మీరు ఆదాము గారిని చేసినప్పుడు మరి మీ పోలికలతో, మీ యొక్క ఆలోచన స్థితులతో మరి మీరు చేశారు ప్రభువా. మరి నీతిమంతుడిగా అప్పుడు మాకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ పాపం అవ్వమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆదాము ద్వారా కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆ నీతి అనేది కోల్పోయింది. ప్రతి ఒక్కరూ మరణించడానికి ఇక నీతిమంతుడు కేటగిరీ కాదు కదా, సమస్తం కూడా ప్రభువా ఈ లోకంలో పాపం ఏలుతూ ఉంది. కానీ మరి ఈ కాలంలో, ఆ కాలం నుండి ఈ కాలానికి చూసుకున్నా కానీ ప్రభువా, మా కొరకు మరి క్రీస్తు వారిని మీరు దయచేసి మా నిమిత్తం, ఈ ప్రపంచ జనాభా నిమిత్తం, ప్రపంచంలో పుట్టబోయే ప్రతి ఒక్కరి కోసం జరగబోయే ఒక రక్షణ నిమిత్తం ప్రతీది కూడా మీ చిత్తానుసారంగా జరిగించారు ప్రభు. ఇందుని బట్టి మీకే వందనాలు. ఎవరైతే మీ కుమారుని ఒప్పుకుంటాడో అతడు రక్షించబడతారని మీరు సెలవిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా తండ్రి మీ యొక్క రక్షణ మాటలను ప్రచురించడానికి, మీ కుమారుడు గురించి ప్రచురించడానికి మరి ఈ 2 రోజులు కూడా తండ్రి మరి యొక్క కాలనీలో పెట్టాం ప్రభు. మరి ఎంతమంది అయితే విన్నారో అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభు. మీ వాక్యం చేత లేవనెత్తండి. అలాగే తండ్రి మరి ఈరోజు మరి యొక్క మొదటి సెషన్లో మరి మీ గురించి కొన్ని మాటలు చెప్పాం ప్రభు. ఇందుని బట్టి మీకే వందనాలు. మరి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే సేవకుండా మీరు మంచి వర్తమానాన్ని మాకు వినిపింప చేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. మరి చక్కగా దేవుని వాక్యాన్ని అందించిన అన్నయ్యకి హృదయపూర్వకమైన వందనాలు. అందరూ ఒకసారి నిల్చుంటారా? చిన్న ప్రేయర్ చేసి వాక్యం చెప్పుకుందాం.